చేసిన గిట్టుబాటు ధరలు లేక ఇస్తామన్న పథకాలను కొనసాగించలేక జనాలంతా అప్పుల్లో కూరకపోతున్నారు. అంటే ఎందుకని ఈ జనాలు ఇప్పుడు అప్పుల్లో కూరకపోతున్నారన్న మాట మీరు ఏదైతే యూజ్ చేశారో ఎందుకని అలా అవుతున్నారంటే? అంటే ఇంత ముందర కొంత లాభం ఉండేది జగన్ వల్ల. అంటే మనకి పార్టీ ఏదైనా ఒకటే, పరిపాలన వీళ్ళు చేసిన వాళ్ళు న్యూట్రల్గానే ఉంటాం. దానివల్ల ఏంటంటే వచ్చే ఆదాయం పోయింది కదా, చేసి పంటలేమో నష్టాలు వస్తున్నాయి, వ్యాపారాలు సరిగా ఉండలేదు. కాబట్టి దానివల్ల వచ్చి ఎంతో కొంత ఇన్కమ్ మనకి దండగ లేకుండా ఉండేవి. రైతు పరంగా నష్టాలు వచ్చినా లేకపోతే ఏదన్నా మనం పనులు చేసుకున్నా ఏదన్నా ఇది చేసుకున్నా కానీ దానివల్ల కొంత అది గవర్నమెంట్ పరంగా సపోర్ట్ ఉండేది, కొంత డబ్బు. నష్టపరిహారంగా అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఆదాయం ఏ విధంగా ఉందంటారు? గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏ విధంగా లేదంటారు? గత ప్రభుత్వంలోనైనా ఇప్పుడైనా ఆదాయం అయితే ఎవరి దగ్గర ఏమి లేదండి. ఆదాయం అయితే ఎవరు లేదు. ఎవరు తీసుకొచ్చినా ఆయన తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా అప్పుల పూర్వంగా తీసుకొచ్చి ఏంది ఏనేందంటే అప్పుల కోసం అప్పులు చేసామో రాజధానికి పెడుతుండు, ఆయన అప్పులు చేసాము జనాలుగా పెట్టిండు. అది దానివల్ల కరెక్ట్ అంటారు మరి? కరెక్ట్ నాకు తెలిసి జనాలుగా పెట్టడమే కరెక్ట్.